Hey guys, welcome back to our channel BSD VP Telugu Tech. So guys, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2025 ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాము. సో ఇదంతా కూడా మనకైతే చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్, ఎగ్జామ్ డేట్, ఈసెట్ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్. చూసుకుంటే మనకు అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చేసరికి మార్చ్ 15th నుంచి అయితే ఉంటుంది. ఓకేనా, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది బ్రదర్ అంటే మార్చ్ 14th రోజు. ఓకేనా, సో 1 డేలో లైక్ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అంటే రేపటి నుంచి మనకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్పింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది టోటల్గా ఎన్ని డేస్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 45 days దాకా అవైలబుల్గా అయితే ఉంటుంది అప్లికేషన్ని మనం ఫిల్ చేసుకోవడానికి. ఓకేనా, సో అది మీరు జాగ్రత్తగా ఫిలప్ చేసుకోవాలి. వన్స్ ఆ డేట్ వచ్చేదానికి నేను మీకైతే మంచిగా ప్రిఫర్ చేస్తాను, లైక్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి ఏమనేసి మంచిగా మీకు సజెషన్స్ కూడా ఇస్తాను. సో దానికోసం మీరు రెగ్యులర్గా మన యొక్క వీడియోస్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత హాల్ టికెట్స్ వచ్చేసరికి సో వన్స్ మీరు ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అడ్మిట్ కార్డ్ అని పిలవాలి, దానిని హాల్ టికెట్స్ అని పిలవకూడదు, అడ్మిట్ కార్డ్స్ అని పిలవాలి. దాని తర్వాత ఈసెట్ యొక్క ఎగ్జామ్ డేట్, ఈసెట్ యొక్క ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే May 8th, 2025 రోజున సో జరుగుతుంది అనేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్ని కంపారిజన్ చేసుకుంటూ సో ఈ డేట్ అనేది ప్రెజెంట్ అయితే మనకు వెబ్సైట్లో అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, లైక్ వెబ్సైట్ అంటే కొన్ని వెబ్సైట్స్లలో మనకి ఈ డేట్ అయితే ఎక్కువగా కనపడుతుంది అనమాట, May 8th రోజు ఉంటుంది అనేసి. దాని తర్వాత ఈసెట్ రిజల్ట్స్ మనకు May 31st, మ్యాక్సిమం 20 to 25 days మధ్యలో మనకి ఈసెట్ యొక్క రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా, ఇప్పటి నుంచి మనకి ఎంత టైం ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మార్చ్ 15th అంటే మీకు ఈ గ్యాప్లో చాలా వరకు ఏంది అంటే మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఏప్రిల్ మేకి సంబంధించిన మీ యొక్క డిప్లొమా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ప్రిపరేషన్ అవ్వడానికి సో కరెక్ట్ సీజన్ ఏంటి అంటే ప్రెజెంటే. ఓకేనా, సో నేను ఎప్పుడైనా కూడా ప్రిపరేషన్కి టైం ఎక్కడుంది అనే బదులు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఒక 10 to 15 క్వశ్చన్స్ దాకైనా కంప్లీట్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మీ యొక్క సెమిస్టర్ కానీ ఏదైనా కూడా ఆ టయానికి ఆలోచించుకున్నారంటే మీకు గవర్నమెంట్ సీట్స్ రావాలి అనుకోవడం అనేది మీరు ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేయలేరు. ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో లైక్ యూనివర్సిటీస్లో చదవాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఇప్పటి నుంచే మీ ప్రయత్నాన్ని అయితే కొనసాగించండి. అండ్ ఇంకొక విషయం మీ అందరికి కూడా చెప్పడం ఏంటి అంటే ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున BSDVP అకాడమీ యాప్లో, ఓకేనా, సో BSDVP అకాడమీ యాప్లో ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ అనేటివి January 2nd నుంచి ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యూనిట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా, అదేవిధంగా కోర్ సబ్జెక్ట్స్ కూడా కోర్లో చూసుకున్నట్లయితే EEE, ECE, CSE, మెకానికల్, సివిల్ ప్రతి ఒక్క యూనిట్ వైజ్గా మీకు 60 క్వశ్చన్స్ అయితే అక్కడ అలాట్ చేయడం జరిగింది. ఎవ్రీ డే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, సో ఎవ్రీ డే మీరు ఎగ్జామ్ రాస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎంత టైం కావాలి మనం ప్రిపేర్ అవ్వడానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అంటే సో మ్యాక్సిమం 1 hour నుంచి 2 hours మీ యొక్క 24 hours టైంలో మీరు కనుక కేటాయించినట్లయితే సో ఆల్మోస్ట్ మీరు ఒక మంచి యూనివర్సిటీలో సీటు కొట్టేదానికి మీరు రెడీగా ఉన్నట్లుగా. ఓకేనా, బట్ ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి దానికోసం మీ అందరికీ సపరేట్గా ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఓకే, ట్రస్ట్ మీ, మీకు ఆ టైం టేబుల్ కనుక చూసారంటే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. సో అంత మంచిగా మీ యొక్క డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, మీ డిప్లొమా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, మీ ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండొచ్చు. ఆ విధంగా ఒక అద్భుతమైన ఈసెట్ 2025 ప్రిపరేషన్ కోసం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. మ్యాక్సిమం ఈ వీక్లోనే తీసుకొస్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా, సో January 2nd రోజు మన యొక్క అకాడమీ నుంచి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. ఓకేనా, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ డేనే ఈసీ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది, సిఎస్సి వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది,
మెకానికల్ వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, త్రిబుల్ ఈ వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, సివిల్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది 2 జనవరిలో. ఒకటి మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్. ఓకేనా, ఈ విధంగా నేను మీ అందరికి కూడా టెస్ట్ సిరీస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అది ఎలా ఏంటి అనేసి మీరు ఒకసారి మన యాప్ని ఇన్స్టాల్ చేసి చూసారంటే ఇంకా బాగా మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అడుగుతుంది, రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఒకటి ట్యాబ్ కనపడుతుంది. సో టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు టోటల్గా 3 టెస్ట్ సిరీస్ ప్రెజెంట్ అయితే కనపడతాయి. ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్, టీజీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్, ఇంకోటి ఫ్రీ డెమో ఈసెట్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. లైక్ ఆ ఫ్రీ డెమో ఎందుకు అంటే మీకు అట్లీస్ట్ తెలియాలి ఎలా ఉంటుంది ఎగ్జాము. బిఫోర్ బయింగ్ ద ప్రోడక్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఆ డెమోలో మీకు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా ఉంటుంది అనేసి ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు అదైతే పర్చేస్ చేయొచ్చు. కేవలం 199 రూపీస్ నేనైతే పెట్టాను ఈ టెస్ట్ సిరీస్కి. ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ కలిపి మీకు 199 రూపీస్కి. పోను మీకు ఏంటంటే అందులో టెస్ట్ సిరీస్కి సంబంధించిన నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొవైడ్ చేయడానికైతే సో ప్రయత్నిస్తున్నాను. సో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మీకు బిఫోర్ మార్చ్ కల్లా ఐ విల్ ట్రై టు గివ్ బేసిక్ నోట్స్ ఫర్ యువర్ ఎంటైర్ ఏపీ ఈసెట్ 2025 సిలబస్. ఓకేనా, సో మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఆ యొక్క క్వశ్చన్స్ అనేటివి డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఫిజిక్స్లో యూనిట్ వైజ్గా ఉంటాయి, కెమిస్ట్రీలో యూనిట్ వైజ్గా ఉంటాయి. ఆ యూనిట్ వైజ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఓకేనా, సో అలా మీరు ప్రిపేర్ అయ్యారంటే మీ యొక్క ఈసెట్ ఎగ్జామ్కి ఈజీగా మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనమైతే ఒక మంచి టైం టేబుల్తో మీ ముందుకైతే తీసుకొస్తాను నేను. సో అప్పుడు మీకు ఇంకా బెటర్గా అండర్స్టాండింగ్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఇది గాయ్స్ టోటల్గా ఈ వీడియోలో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.